మృత్యువు ఎటు నుంచి ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ మన దేశ రాజకీయ నాయకుల విషయంలో మాత్రం మృత్యువు తరచుగా ఆకాశం నుంచే వస్తుంది. చరిత్రని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఈ ఇనుప పక్షులు చేసిన గాయానికి బలయ్యారు. ఈరోజు దేశం మొత్తం మరోసారి కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్పీసీ దిగ్గజం అజిత్ పవార్ ఇక లేరు. అధికారం, హోదా, సెక్యూరిటీ ఏవి విధిరాతను మార్చలేవని ఈరోజు మరోసారి రుజువైంది. కేవలం అజిత్ పవార్ గారే కాదు, గత ఏడాది విజయ్ రూపానీ గారి నుంచి మన వైఎస్ఆర్ వరకు, స్వతంత్రానికి ముందు నేతాజీ వరకు ఎందరో మహానుభావులు గాల్లోనే కలిసిపోయారు. ఈరోజు మనం అజిత్ పవార్ గారికి నివాళి అర్పిస్తూ భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన ఆ భయంకరమైన విమాన ప్రమాదాల చరిత్ర గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ రోజున జరిగిన ఘటన గురించి మాట్లాడుకుందాం. జనవరి 28, 2026 మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత అయిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ బారామతి సమీపంలో కుప్పకూలిపోయింది. ఆయన సొంత గడ్డపైనే ఈ ఘోరం జరగడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక సరిగ్గా కొన్ని నెలల క్రితం అంటే 2025 జూన్ 12న కూడా ఇలాంటి ఘోరమే జరిగింది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన గురించి ఒక మాట చెప్పాలి. ఆయన ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న యోధుడు. ఆయన్ని అందరూ నిశ్శబ్ద ముఖ్యమంత్రి అని పిలిచేవారు. 2 సార్లు సీఎంగా చేసి మాటలతో కాకుండా చేతలతో ప్రజల కేంద్రంగా 1800 నిర్ణయాలు తీసుకున్న గొప్ప నాయకుడు ఆయన. కానీ విధి ఆయన్ని మనకి దూరం చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆ బాధ వర్ణనాతీతం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 సెప్టెంబర్ 2 ఈ డేట్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. రచ్చబండ కోసం బయలుదేరిన వైఎస్ కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల్లో రుద్రకొండ సమీపంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రాంతం పావురాల గుట్టకు దగ్గరగా ఉన్న చిరుతగుండం తిప్ప. ఆయనతో పాటు మరో 5గురు కూడా ఆ ప్రమాదంలో మరణించారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడైన వైఎస్ఆర్ని ఇలా అర్ధాంతరంగా తీసుకెళ్లిపోవడం తెలుగు చరిత్రలో అతిపెద్ద విషాదం. దేశ చరిత్రలోనే లోక్సభ స్పీకర్గా చేసిన తొలి దళితుడు బాలయోగి గారు. భీమవరం నుండి తిరిగి వస్తుండగా కైకలూరు దగ్గర సాంకేతిక లోపంతో ఆయన హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా కెరీర్ మొదలుపెట్టి లోక్సభ చరిత్రలోనే 46 ఏళ్లకే స్పీకర్ అయిన యువ స్పీకర్ ఆయన మరణం కోనసీమకే కాదు దేశానికే తీరని లోటు. చరిత్రలో వెనక్కి వెళ్లి చూస్తే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఇన్సిడెంట్ ఒకటి ఉంది. బల్వంత్ రాయ్ మహోతా 1965 సెప్టెంబర్. ఈయన గుజరాత్ సిట్టింగ్ ముఖ్యమంత్రి. అంతేకాదు స్వాతంత్ర సమరయోధుడు మరియు పంచాయతీరాజ్ పితామహుడు. ఈరోజు గ్రామాల్లో పంచాయతీలు, జిల్లా పరిషత్తులు నడుస్తున్నాయి అంటే అది ఈయన వేసిన కమిటీ చలవే. కానీ 1965 ఇండోపాక్ యుద్ధం జరుగుతున్న సమయం అది. ఆయన మిఠాపూర్ నుండి ద్వారక్కు సివిల్ విమానంలో వెళుతుండగా పాకిస్తాన్కి చెందిన F-86 సబ్వే జెట్ యుద్ధ విమానం మన విమానాన్ని టార్గెట్ చేసి కూల్చేసింది. శత్రుదేశం చేతిలో చనిపోయిన ఏకైక సీఎం ఈయనే. ఇది అప్పట్లో ప్రపంచాన్నే కుదిపేసింది. పంజాబ్ గవర్నర్గా ఉన్న సురేంద్రనాథ్ గారికి జరిగిన ప్రమాదం అత్యంత దారుణం. ఆయన చండీగఢ్ నుండి హిమాచల్ ప్రదేశ్లోని కుల్లో వెళ్తుండగా విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఏకంగా 12 మంది మరణించారు. డోర్జీ ఖండు 2011 ఏప్రిల్ 30 అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన ఈయన కథ సినిమా స్టోరీలో ఉంటుంది. ఈయన ఒకప్పుడు ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్లో గూఢచారిగా 7 ఏళ్లు పనిచేశారు. 1971 బంగ్లా విముక్తి యుద్ధంలో ఆయన చేసిన సేవలకు బంగారు పతకం కూడా వచ్చింది. కానీ తవాంగ్ నుంచి వస్తుండగా హెలికాప్టర్ కూలి ఆయన మరణించారు. 4 రోజుల తర్వాత కానీ శకలాలు దొరకలేదు. డేరా నాటుంగ్ 2001 మే అరుణాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి. విద్యా సంస్థలకు స్థలం చూడడానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. సిప్రియన్ ఆర్ సంగ్మా 2004 సెప్టెంబర్ మేఘాలయ కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రిగా ఉంటూ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఓం ప్రకాష్ జిందాల్, నరేంద్ర సింగ్ 2005 మార్చి 31 ఒకే హెలికాప్టర్ ప్రమాదంలో హర్యానాకి చెందిన 2 మంత్రులు చనిపోయారు. ఒకరు ఓపీ జిందాల్. ఈయన జిందాల్ స్టీల్ సిమెంట్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ప్రముఖ పారిశ్రామికవేత్త. మరొకరు సురేందర్ సింగ్, మాజీ సీఎం బాన్సీలాల్ కొడుకు, అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి. ఎస్ మోహన్ కుమారమంగళం గుర్నుమ్ సింగ్
1973 మే 31 ఇది కూడా డబుల్ ట్రాజెడీ. ఢిల్లీ సమీపంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కూలిపోయింది. కుమారమంగళం గారు మరియు పంజాబ్ మాజీ సీఎం అప్పటి ఆస్ట్రేలియా హై కమిషన్ గుర్రం సింగ్ గారు ఇద్దరు చనిపోయారు. సంజయ్ గాంధీ 1980 జూన్ 23. ఇందిరాగాంధీ వారసుడు సంజయ్ గాంధీ ఢిల్లీలో స్వయంగా విమానం నడుపుతూ చేసిన విన్యాసాలు వికటించి ప్రాణాలు కోల్పోయారు. చివరిగా ఈ విషాదాలన్నీ ఎక్కడ మొదలయ్యాయో అక్కడికే వద్దాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18 ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు. మన దేశపు గొప్ప వీరులు నేతాజీ తైవాన్లో జరిగిన బాంబర్ విమాన ప్రమాదంలో మరణించినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఆయనతో పాటు జాపనీస్ జనరల్ సునామాసా షిడేయి కూడా చనిపోయారు. అక్కడి నుంచి మొదలైన ఈ రక్త చరిత్ర నేడు అజిత్ పవారీ గారి వరకు కొనసాగుతూనే ఉంది. విమాన ప్రమాదాలు మన దేశం నుంచి ఎంతో మంది ఆణిముత్యాలను లాగేసుకున్నాయి. అజిత్ పవారీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం.